పిటిషన్పై విచారణను ఏప్రిల్ 2కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరపున వాదనలు ముగిశాయి. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలను వినిపించారు బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు. ఏప్రిల్ 2న కౌంటర్ వాదనలను వినిపించనున్నారు స్పీకర్. అసెంబ్లీ సెక్రటరీ తరపున న్యాయవాదులు. దీనికి సంబంధించి కేసు తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు పిటిషనర్ల తరపున వాదనలు ముగియటంతో ప్రతివాదులకు అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక కోర్టు సమయం ముగియటంతో ఈ విచారణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తెలిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు కేటీఆర్ తరపున న్యాయవాది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అనర్హత పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం 2 గంటల పాటు కేసును విచారించడం జరిగింది. ఈ రోజు బీఆర్ఎస్ తరపు ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ల పైన వాదనలను ముగించడం జరిగింది. తదుపరి విచారణ ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. తదుపరి విచారణలో ఇటు స్పీకర్ అలాగే అసెంబ్లీ సెక్రటరీ, ప్రతివాదులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వాదనలను సుప్రీంకోర్టు వినబోతోంది. ఈరోజు కోర్టు సమయం ముగియడంతో 2 గంటల పాటు ఇటు బీఆర్ఎస్ తరపు న్యాయవాదుల వాదనలే కొనసాగడం జరిగింది. ఇటు పాడి కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాది సుందరం సుదీర్ఘ వాదనలు వినిపించారు. అలాగే కేటీఆర్ తరపున దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించడం జరిగింది. స్పీకర్ రాజ్యాంగ పరిరక్షకుడుగా ఉండాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులకు లోబడి ముఖ్యంగా అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా స్పీకర్ పట్టించుకోవడం లేదంటే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లే అని చెప్పి ఇటు సుందరం కీలక వాదనలను వినిపించడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి, అలాగే ఇటు రాజ్యాంగం కల్పించిన హక్కులు అధికారాలు కూడా పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉంటుంది. కానీ స్పీకర్ ఆ విధంగా వ్యవహరించడం లేదు. 1 ఏడాది కాలం పూర్తయిపోయింది, పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఫిర్యాదు చేసి, కానీ ఇప్పటి వరకు ముఖ్యంగా గత జనవరి నెల వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, నోటీసులు ఇచ్చి వదిలేశారు. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ని కూడా ఇటు స్పీకర్ పాటించడం లేదు అన్న విషయాన్ని ఈరోజు వాదనల సందర్భంగా వినిపించడం జరిగింది. ఇటు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాల్సిన స్పీకర్ ఆయన తన బాధ్యతను నిర్వర్తించడం లేదు కాబట్టి కోర్టులు కూడా రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించాలి. కోర్టు డైరెక్షన్స్ తో గతంలో అనేక సార్లు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి ఇచ్చిన ఆదేశాల మేరకు స్పీకర్లు వ్యవహరించిన పరిస్థితి ఉందని చెప్పి గతంలో 3 సభ్యుల ధర్మాసనం 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుల్ని ఈరోజు న్యాయవాది సుందరం ప్రస్తావించడం జరిగింది. అలాగే కేటీఆర్ తరపు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు కూడా 4 వారాల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి తమ ప్రేయర్ ని కోర్టు ముందు వినిపించడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో 5 సభ్యుల ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, ఇప్పుడు మాది ద్విసభ్య ధర్మాసనం అన్న వ్యాఖ్యల్ని ముఖ్యంగా వారు లేవనెత్తడం జరిగింది జస్టిస్ బిఆర్ గవాయ్. సో ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించి నెక్స్ట్ ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ అలాగే ముఖ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ ఇటు మైపాల్ రెడ్డి కానీ వీరు కూడా కౌంటర్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి వారికి సంబంధించిన వాదనలు కూడా తదుపరి విచారణలో వినబోతున్నారు. ఓవరాల్ గా సుదీర్ఘ వాదనలు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, అలాగే స్పీకర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేయడం, ఆ తర్వాత ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ లోనే ఎమ్మెల్యేగా కొనసాగడం, ఇటువంటి అనేక అంశాలని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాలకు సంబంధించి జత చేసిన పిటిషన్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా ఇటు న్యాయవాది సుందరం అలాగే దామా శేషాద్రి నాయుడు ఇద్దరు న్యాయవాదులు కూడా బీఆర్ఎస్ తరఫున 2 గంటల పాటు వాదనలు వినిపించడం జరిగింది. సో నెక్స్ట్ తదుపరి అడ్జర్న్మెంట్ ఏప్రిల్ 2కు వాయిదా పడడం జరిగింది. ఏప్రిల్ 2వ తేదీన ఇటు అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ అలాగే ఇతర ప్రతివాదులకు సంబంధించిన వాదనలు అనేవి సుప్రీంకోర్టు విని తదుపరి ఉత్తర్వులను వెలువరించబోతోంది. థాంక్యూ గోపి.